Hi guys, this is Raghu and welcome back to my channel. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఇదిగో అచ్చంగా ఇలాగే మెగా ఫ్యామిలీకి వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టైంలో నేనున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. మెగా ఫ్యామిలీకి 2024 బాగా కలిసి వచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చిరంజీవిని పద్మభూషణ్ వరించడం, గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కడం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, చెన్నై వేల్స్ యూనివర్సిటీలో రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ పొందడం, నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటు ఖరారవ్వడం ఇవన్నీ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాయి. కానీ సినిమాల పరంగా మాత్రం నిరుత్సాహపరిచారనే చెప్పాలి. మెగా హీరోలు గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. బోలా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ డిజాస్టర్ చెవి చూశారు. మెగా మేనమామ మేనల్లుడు పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళైంది. కానీ గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోర్ల పడ్డాయి. ఉప్పెన తర్వాత వైష్ణవ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. చివరగా వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ అయింది. RRR తో గ్లోబల్ రేంజ్ లో స్టార్డమ్ ని సొంతం చేసుకుని అదే ఊపిలో 2025 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో అభిమానులకి తీవ్ర నిరాశ మిగిల్చాడు. గేమ్ చేంజర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ డే భారీ వసూళ్లే సాధించింది. ఫస్ట్ వీకెండ్ వరకు సోషల్ మీడియాలో డిపెండ్ చేసుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ సైతం ఆ తర్వాత మెల్లిమెల్లిగా రిజల్ట్ ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. సినిమా డిజాస్టర్ అయిందనే విషయాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే విశ్వంబర మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విశ్వంబర ఈ సంక్రాంతికే ఈ సినిమా విడుదల అవ్వాల్సింది. కానీ రామ్ చరణ్ మూవీ కోసం వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే మళ్ళీ సెలబ్రేషన్ మూడ్లోకి వచ్చేయొచ్చని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కోసం విశ్వంబరతో పాటుగా హరిహర వీరమల్లు సినిమా కూడా రాబోతుంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు కూడా ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, ఈ గ్యాప్ లో ఆ డేట్ మీద మరికొన్ని సినిమాలు ఖర్చు వేయడంతో హరిహర వీరమల్లు రాకపై అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర పైనే ఇప్పుడు అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే సాయిధరం తేజ్ సమరాల ఏటిగట్టు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక హర్రర్ కామెడీ సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా మెగా హీరోలు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. వాటిలో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ తో రాబోతున్నాడు. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.